కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఇంటర్నేషనల్ యోగా డే వేడుకలు ఘనంగా జరిగాయి. కౌంట్ డౌన్ స్టార్ట్ అంటూ కార్యక్రమాన్ని ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వివిధ రంగాల ప్రముఖులు, విద్యార్థులు, గురువులు పాల్గొని ఆసనాలు వేశారు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా ఈ రోజు ఎల్బీ స్టేడియంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో యోగా వేడుకలు అయితే జరిగినాయి. ఉదయం 5:30కు ప్రారంభమైన యోగా వేడుకలు ఇంతకు ముందే ముగిసినాయి. మనం చూడొచ్చు ఎల్బీ స్టేడియం మొత్తం కూడా విద్యార్థులతోటి, యోగా ప్రేమికులతోటి, యోగా గురువులతోటి నిండిపోయింది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నడుస్తున్నాయి. ప్రస్తుతం మనతోటి ఇక్కడ యోగా క్లాస్ నిర్వహించే యోగా మాస్టర్ కూడా ఉన్నారు. వారిని అడిగి యోగా గురించి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ కార్యక్రమం ఎలా అనిపించింది? లింగంపల్లి గుల్మోర్ పార్క్ నేతాజీ నగర్ కాలనీ నుంచి మా సురేందర్ గురూజీ, వెంకటేష్ గురూజీ, మరి అదేవిధంగా మా యోగా శిక్షకులందరూ కూడా ఈరోజు ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున తరలి వచ్చి యోగా మన ఇంటర్నేషనల్ యోగా డేలో పాల్గొనడం జరుగుతుంది. మరి ప్రతిరోజు మా నేతాజీ నగర్ కాలనీ, గుల్మోర్ కాలనీలో కూడా మరి ఉచిత యోగా చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ప్రతి ఒక్కరు యోగా చేయాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాం. యోగా అంటే ఓన్లీ కొందరికే పరిమితమవుతుంది కాబట్టి యువతకు మీరు ఏం చెప్పదలుచుకుంటారు యోగా గురించి, ఆరోగ్యం గురించి? ప్రతిరోజు యువత ఈ ఫోన్లకు దూరం ఉండాలి, వాట్సాప్లో దూరం ఉండాలి, ఫోన్లకు దూరం ఉండి ప్రతిరోజు యోగా చేయాలి. యోగాతోని మనకు ఆరోగ్యం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క యువత ఈరోజు యోగా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన భారతదేశం ఓ శక్తివంతమైన దేశం కావాలంటే ప్రతి ఒక్కరు యోగా చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి. మన ఆరోగ్యమే మహాభాగ్యం. జై భారత్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. యోగా నేర్చుకొని అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలనేది మా కాన్సెప్ట్. అందుకనే 8 సంవత్సరాల నుంచి మేము గుల్మోర్ పార్క్ లో యోగా చేస్తున్నామండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, బాగుండాలి అని. We are all from yoga group of Patanjali Yoga Gulmohar Park. We get up in the morning and we do yoga at 6 o'clock in the morning to 7:30. Our teacher is Venkatesh sir and Surinder. We are all very happy. We want to be healthy. So we are నేర్పిస్తున్నారు సార్ 8 years నుంచి. మా గురువు గారు వెంకటేష్ గురూజీ, సురేంద్ర గురూజీ వాళ్ళ ఆధ్వర్యంలో మేమందరము వచ్చి ఇక్కడ మేము హ్యాపీగా సంతోషంతో ఈ రోజు పాల్గొన్నాం. ఇక్కడ యోగా గురువు గారు కూడా ఉన్నారు. తను చేసే ఆసనాలు ఏంటి, ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి ఆసనాలు చేయాలని కూడా అడుగుదాం. గురుగారు చెప్పండి, ముఖ్యంగా ఒత్తిడిని తట్టుకోవాలంటే ఎటువంటి ఆసనాలు వేయాలి యువత కోసం చెప్పండి. ఒత్తిడి చేయాలంటే మెయిన్ థింగ్ సూర్య నమస్కారం మెయిన్ ఉంటాయండి. తర్వాత అల్లం బిల్లం, భస్తిక, తర్వాత ఇంకోటి ఏంటంటే మన కపాలభాతి ఇవి చేస్తే ఆరోగ్యంగా పర్ఫెక్ట్గా ఉంటారండి. ప్రాణాయామం అన్ని చేస్తాయి. అవే మనం సూపర్ సర్వరోగ నివారణి. ఈ యోగా చేసిన వాళ్ళు హాస్పిటల్ పాలవరం, హాస్పిటల్ పని ఉండదు. డాక్టర్లు పడిపోయారు, హాస్పిటల్ పడిపోయి. ఛాలెంజ్ 100%. షుగర్, బీపీ తగ్గాలంటే యోగా చేయాలి. ఇంటర్నేషనల్ యోగా డేకి 24 hours కౌంట్ డౌన్ ఏదైతే ఈరోజు కార్యక్రమం లాల్ బహదూర్ స్టేడియంలో కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిందో, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా ఎక్కువ మొత్తంలో వచ్చారు. 20,000 అనుకున్నారు, బట్ 50,000 దాటింది. ఇంకా బయట కూడా చాలా మంది ఉన్నారు. మేము గుల్మోర్ పార్క్ పతాంజలి ఉచిత యోగా శిబిరం నుంచి దాదాపుగా 50 మంది వచ్చాం. గత 7 సంవత్సరాలుగా మేము యోగా ఉచిత యోగా క్లాసులు రోజు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు తీసుకుంటున్నాం. సో ఇది యోగా అనేది ఇంతకుముందు ఓన్లీ హెల్త్ బాగలేని వాళ్ళు, ముసలి వాళ్ళకు మాత్రమే అని చెప్పేసి ఒక ఇది ఫీలింగ్ ఉండేది. బట్ ఇది అందరూ కూడా హెల్త్ ప్రికాషన్స్ మెయింటైన్ చేయడం కోసం రెగ్యులర్గా మన రోగ నిరోధశక్తి పెంచుకోవడానికి, మన బాడీ రెసిస్టెన్స్ పెంచుకోవడానికి యోగా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా యువత అని కాదు, అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు కూడా యోగా చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అది నేతాజీ నగర్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రతిరోజు కూడా ఉదయం పూట వాళ్ళు 8 సంవత్సరాల నుంచి ఉచిత యోగా చేస్తున్నారు. ఆరోగ్యానికి ఎటువంటి పైసా ఖర్చు లేకుండా యోగా సాధన చేసినట్టయితే హాస్పిటల్కు వెళ్లకుండా భారతదేశం అంతా కూడా ఆరోగ్య భారతదేశంగా మారుతుందంటూ కూడా నేతాజీ నగర్ ప్రజలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, మొగుల పాపన్న, బిగ్ టీవీ, ఎల్బీ స్టేడియం.